హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నంద. అనదర్ షార్ట్ వీడియో మన రెస్పిరేషన్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్? ఎనర్జీ కరెన్సీ ఏంటి? సెల్లో ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, వేర్ డస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ పైరువేట్ అకర్స్ ఇన్ ద సెల్? గ్లూకోజ్ అనేది పైరువేట్ కింద ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది? ఏ ప్లేస్లో అని అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ డస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్ ప్లేస్? లంగ్స్లో మనకి ఏ ప్లేస్లో మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనేది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆర్గానిజం పర్ఫార్మ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ అండ్ ప్రొడ్యూస్ ఎథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఎండ్ ప్రొడక్ట్స్? ఇక్కడ ఎనైరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఎథనాల్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఎండ్ ప్రొడక్ట్స్. ఇది ప్రాసెస్ అంతా మనకి ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అనేది ఫోర్త్ క్వశ్చన్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, వై డూ ద వాల్స్ ఆఫ్ ద ట్రాకియా నాట్ కొలాప్స్ వెన్ దేర్ ఈస్ లెస్ ఎయిర్ ఇన్ ఇట్? ట్రాకియా యొక్క వాల్స్ అనేవి ఎందుకు కొలాప్స్ అవ్వకుండా, తక్కువ ఎయిర్ వెళ్ళినా ఎందుకు కొలాప్స్ అవ్వకుండా ఉంటున్నాయి? వై, ఎందుకు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ బై ఎనైరోబిక్ రెస్పిరేషన్ ఇన్ మజిల్ డ్యూరింగ్ విగారస్ ఎక్సర్సైజ్? మనకి ఏవి ఎక్సర్సైజ్, మజిల్స్లో మనకి ఏవి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎనైరోబిక్ రెస్పిరేషన్కి సంబంధించి మనకి అక్కడ ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే, హౌ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఎయిత్ క్వశ్చన్, నేమ్ ద టినీ ఫోర్స్ ఇన్ ప్లాంట్స్ లీవ్స్ త్రో విచ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్? ప్లాంట్స్లో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుంది? నైన్త్ క్వశ్చన్, విచ్ సబ్స్టెన్స్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ వెన్ ఎయిర్ ఇస్ బ్లో ఇన్ టు ఇట్ ఫార్మ్ ద మౌత్? లైమ్ వాటర్ అనేది మిల్కీగా చేంజ్ చేయడానికి ఏ ఎయిర్ అనేది యూజ్ అవుతుంది? మనం బ్లో చేసినప్పుడు ఎయిర్ని అందులోకి, మన మౌత్ నుంచి ఎయిర్ని అనేది బ్లో చేసినప్పుడు అక్కడ మనకి ఏ ఎయిర్ అనేది లైమ్ వాటర్ని మిల్కీగా టర్న్ చేస్తుంది అని అడుగుతున్నాను. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్లయితే, నేమ్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ హ్యూమన్ సెల్స్లో రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది ఏంటి? ఓకే, ఇందులో మీకు ఏ క్వశ్చన్స్కి అయినా ఆన్సర్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.